మార్కెటింగ్ ప్లాన్ తెలుసుకునే ముందుగా నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానని దాని గురించి చెప్తాను. కాన్సెప్ట్ అండ్ కంపెనీ, వెస్టేజ్ మార్కెటింగ్ ప్లాన్, 4th ప్రొడక్ట్స్, 5th ఇన్కమ్, ఇలాగా 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ ఆఫ్ ది డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అంటారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ తెలుసుకునే ముందుగా ట్రెడిషనల్ మార్కెట్లో ఒక వస్తువు మన దగ్గరికి ఎలా వస్తుందనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, ట్రెడిషనల్ మార్కెట్ ఫ్యాక్టరీ దగ్గర ఒక వస్తువు ₹40 తయారై అక్కడి నుంచి C&F ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్, కస్టమర్, అంటే ₹40 ఉన్న వస్తువు మన దగ్గరకు వచ్చేసరికి యాడ్స్ వీళ్ళందరూ కలుపుకొని ₹100 అవుతుంది. అది ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. అదే డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఫ్యాక్టరీ దగ్గర ₹40 తయారైన వస్తువు డైరెక్ట్గా కస్టమర్ MRP అంటారు. MRP వచ్చేసి ₹100 పెట్టి తీసుకుంటారు. ₹100 పెట్టి తీసుకున్నాక ఈ 60% అమౌంట్ కస్టమర్కు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ కస్టమర్ రిటర్న్ తీసుకోవాలి అంటే కస్టమర్ ఏం చేయాలి? యూజ్ చేయాలి, సెకండ్ ప్రమోట్ చేయాలి, వాడటం, చెప్పడం. ఈ 2 పనుల ద్వారా ఈ 60% అమౌంట్ కస్టమర్ సంపాదించుకోగలుగుతారు. కానీ ఈ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 1886లో ఒక హెల్త్ ప్రొడక్ట్ పైన USA ఒక సైంటిస్టు ఈ కాన్సెప్ట్ను తీసుకురావడం జరిగింది. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్తో చాలా కంపెనీలు ఉన్నాయి. అందులో వెస్టీజ్ ఒక కంపెనీ అని చెప్పుకోవచ్చు. వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, mywestige.com గూగుల్లో మీరు చూసుకోవచ్చు. వెస్టీజ్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004 జూన్ 2న 2 హెల్త్ ప్రొడక్ట్లతో 6 మంది డిస్ట్రిబ్యూటర్లతో గౌతమ్ బాలి అనే ఒక ఆయుర్వేదిక్లో PhD చేసి అండ్ 10 సంవత్సరాలు CEOగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఒక వ్యక్తి 2 బ్రాంచ్ ఆఫీసులో, బెంగళూరు అండ్ ఢిల్లీ 2 బ్రాంచ్ ఆఫీసులో స్టార్ట్ అయింది ఈ కంపెనీ 2019. ఈ రోజున 15 సంవత్సరాల పైన కంప్లీట్ చేసుకుంది. అంతేకాకుండా 2 హెల్త్ ప్రొడక్ట్స్ కాస్త ఈ రోజున 300 పైన హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రతి నెల 1 లేదా 2 ప్రోడక్ట్ లాంచ్ జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా డైలీ మనకు గ్రాసరీ ఐటమ్స్ బెస్ట్ డీల్ స్టోర్స్లో 2000 ప్రోడక్ట్ ఆన్లైన్ ద్వారా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 6 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉండేది ఈ రోజున 1,20,00,000 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అంతేకాకుండా 2 బ్రాంచ్లతో స్టార్ట్ అయిన ఈ కంపెనీ స్టేట్ వైడ్ బ్రాంచెస్ 54 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆన్లైన్లో తీసుకోలేరు కాబట్టి వాళ్ళ కోసం 4,500 DLCPలు, అంటే నియోజకవర్గానికి 1 లేదా 2 ఖచ్చితంగా DLCPలు ఉన్నాయి. అంతేకాకుండా 2021 నుంచి 25 నాటికి కంపెనీ విజన్ ఏంటంటే 5,000 కోట్లు టర్నోవర్ చేయాలి, 20 దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలని ఒక విజన్ పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంది. ఆ విధంగా విజన్ పెట్టుకున్న కంపెనీ ప్రజెంట్ ఎన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది అంటే 8 కంట్రీస్కు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. ప్లస్ 8 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది, 2,000 కోట్లు టర్నోవర్ జరుగుతూ ఉంది. మీరు నెట్లో చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఫుల్ డీటెయిల్స్. అంతేకాకుండా ఈ కంపెనీకి అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి. IDSA, WHO అండ్ FCI వాళ్ళది అన్ని సర్టిఫికేట్స్ ఈ కంపెనీకి ఉన్నాయి. కంపెనీ వెస్టేజ్ మార్కెటింగ్ ప్లాన్లో 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటాయి. ఇందులో వెస్టేజ్ మార్కెటింగ్ ప్లాన్ పవర్ఫుల్ ప్లాన్ అని చెప్పొచ్చు. జాయినింగ్ ఫ్రీ, మనకు ఒక ID ఒక పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కంపెనీలో ఒక ID ఒక పాస్వర్డ్. ఈ ID పాస్వర్డ్ బట్ ID ఫ్రీనే, బట్ ID యాక్టివేట్ కావడానికి మినిమం ₹1,000 పర్చేజ్ చేస్తే మనకు 30 PU వస్తాయి. ID యాక్టివేషన్ అయిపోతున్నట్టు. ఈ విధంగా తర్వాత ఇందులో మనల్ని డిస్ట్రిబ్యూటర్గా అపాయింట్మెంట్ చేసుకుంటారు. డిస్ట్రిబ్యూటర్గా అపాయింట్మెంట్ చేసుకున్నాక ప్రతి ఒక నీమ్ తులసి పుదీనా సోపు ఒక సోప్ కాస్ట్ ₹40 MRP అనుకుంటే మనం డిస్ట్రిబ్యూటర్ కాబట్టి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. అలా ఇవ్వడంతో ఇక్కడ మనకు 10 నుంచి 20% డిస్కౌంట్ లైఫ్ లాంగ్ ఇస్తారు ఈ డిస్కౌంట్. అంతేకాకుండా ఈ మంత్ జాయినింగ్ అయిపోయినాం, పర్చేజ్ అయిపోయింది. సెకండ్ మంత్ మనకు ప్రోడక్ట్ అవసరమే. ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో మనకు రీపర్చేజ్ ఆఫర్స్ కంపెనీ ప్రతి నెల పెడుతుంది. అది ఎలా అంటే 2వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపు ఎవరైతే 800 అండ్ పైన ప్రోడక్ట్ కొంటారో వాళ్ళకు ₹80 విలువ చేసే ప్రోడక్ట్ అంటే 10% ఆఫర్ ఇస్తుంది కంపెనీ. అంతేకాకుండా ఇంకొక ఆఫర్ కూడా ఇందులో ఉంది, రీపర్చేజ్ ఆఫర్ 2 అని చెప్తుంటాను నేను. దీన్ని కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు. కన్సిస్టెన్సీ మీన్స్ ₹2,500 ప్రోడక్ట్ మనం 6 నెలలు 6 మంత్స్ కంటిన్యూగా కొంటే 7th మంత్ ₹2,500 ప్రోడక్ట్ మనకు నచ్చిన ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు 20% ఆఫర్ రావడం, దాన్ని కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు. టోటల్గా మనం గమనించుకున్నట్లయితే కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి కూడా నేను చాలా ఈ ఆఫర్ గురించి నేను ఒక వీడియో చేసి ఉన్నాను, మీరు డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ చాలా బెనిఫిట్ అంటే, ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ మనం మెయింటైన్ చేసినట్లయితే 40 నుంచి 50% డిస్కౌంట్ వస్తుంది. మీరు గమనించండి, మనం బయట ప్రోడక్ట్ కొంటున్నాం, మనం వెస్టీజ్లో ప్రోడక్ట్ ఎంత తేడా ఉందో బయట MRP కొంటాం, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి వస్తుంది. అంతేకాకుండా ఎవ్రీ మంత్ 10% ఆఫర్ ఇస్తున్నారు. అంతేకాకుండా ఒక 6 మంత్స్ కొంటే 7th మంత్ ఫ్రీ వస్తుంది. బయట ఎక్కడ కూడా ఇలాంటి ఆఫర్స్ మనకు అవైలబిలిటీలో ఉండవు. అంతేకాకుండా హై క్వాలిటీ ప్రోడక్ట్స్, ఇండియన్ స్టాండర్డ్స్, ఎక్స్పోర్ట్ క్వాలిటీతో
ఇండియన్ మార్కెటింగ్ మీద చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. ఒక కస్టమర్గా ఫుల్ సాటిస్ఫై అండి నేను. అంతేకాకుండా సెకండ్ ఇన్కమ్ ఏంటంటే అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. 5 నుంచి 20% వరకు వస్తుంది. ఎలా వస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక 100 పాయింట్స్ ఇస్తారు, వాటి మీద 5% కమిషన్ అనుకుంటే 5% అంటే 100కు క్యాన్సిల్ అయిపోతే 5 × 18 రూపీస్ వస్తుంది. అంటే 5కు 18 రూపీస్ నక్కన 90 రూపీస్ వస్తుంది. అదే మీరు 20% కమిషన్లో ఉన్నారనుకుంటే మీకు కంపెనీ 20 × 18 రూపీస్ అంటే 360 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఆఫర్స్తో పాటు మనకు ప్రోడక్ట్ కొన్నందుకు కంపెనీ మనకి ఏమిస్తుంది ఫస్ట్లో చెప్పాను మీకు. ఇక్కడ పాయింట్స్ వస్తాయని చెప్పేసి 100,000 రూపీస్కి ఇక్కడ 30 పాయింట్లు వస్తాయండి. ఈ కంపెనీలో మనం గమనించుకున్నట్లయితే ఈ కంపెనీలో 90 రూపాయల నుంచి దాదాపు 66 లక్షల రూపాయలు ఎలా ఇస్తారంటే ఈ పీవీస్ మీద ఇస్తారు, ఈ పాయింట్ వాల్యూమ్స్ మీద ఇస్తారు. ఇది 5 to 20% కమిషన్. దీనికి ఒక చిన్న టేబుల్ ఉంది, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్పాను, అది సెకండ్ ఇన్కమ్. ఎలా అంటే ఇక్కడ జాయిన్ అయిన వ్యక్తి 30 పాయింట్ల నుంచి 500 పాయింట్స్ వరకు 5% ఇస్తారు. 501 నుంచి 2000 వరకు 8% ఇస్తారు. 2001 నుంచి 4500 వరకు 11% ఇస్తారు. 4501 నుంచి 7500 వరకు 14% ఇస్తారు. 7501 నుంచి 10,000 వరకు 17% కమిషన్ ఇస్తారు. 10,001 ప్లస్ చేస్తే మ్యాక్సిమం కమిషను 20%, 20% దాకా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కస్టమర్ ఉన్నారు, ఒక 100 పాయింట్స్ ఎవ్రీ మంత్ మీకు జరుగుతూ ఉన్నాయి. అలాగా 100 మంత్స్ చేస్తే మీకు 10,000 పాయింట్స్ అనేది అయిపోతాయి. అదే 1000 పాయింట్స్ లెక్క మనం చేసినట్లయితే 10 మంత్స్కి అంతా 10,000 పాయింట్స్, 2000 పాయింట్స్ చేస్తే 5 మంత్స్కి అంతా 10,000 పాయింట్స్ అవుతాయి. ఇక్కడ టార్గెట్ ఉంది కానీ టైం లిమిట్ లేదు. అంటే మనం 100 మంత్స్ అయినా చేసుకోవచ్చు, 10 మంత్స్ చేయొచ్చు, 5 మంత్స్ చేయొచ్చు, 1 మంత్లో కూడా ఈ బిజినెస్ని చేయొచ్చు. దీనికి ఒక చిన్న క్యాలిక్యులేషన్ నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ వేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీరు ఉన్నారనుకుంటే మీరు ఒక 60 పాయింట్లు చేశారండి, 60 పాయింట్స్ పీవీ చేశారు. అలాగా ఒక 1 మంత్ అంతా మీరు వర్క్ చేసి ఒక 6 మెంబర్స్ని జాయిన్ చేయించారు. వాళ్ళు కూడా ఒక్కొక్కరు 60 పాయింట్లు చేశారంటే టోటల్గా 7 మెంబర్స్ ఇంటూ 60 పాయింట్స్ ఇంటూ 420, మొత్తం 420 పాయింట్లు అయినాయి. అంటే మీరు వచ్చేసి 5% కమిషన్ ఉన్నారు. మీకు 5% కమిషన్ ఉన్నారు కాబట్టి పర్ఫార్మెన్స్ బోనస్ 378 రూపాయలు వస్తుంది. ఇది 378 రూపాయలు మీ టీం మొత్తానికి స్ప్రెడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గ్రూప్ బోనస్. అంతేకాకుండా సెకండ్ మంత్ మీరు సేమ్ ఇక్కడ గమనించండి. సెకండ్ మంత్ చిన్న నెగిటివ్ ఆలోచించినట్లయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు పర్చేజ్ చేయలేదు అనుకుందాం, జస్ట్ 4 మెంబర్స్ చేశారు, మీరు చేశారు అంటే 5 మెంబర్స్ చేశారు. 5 మెంబర్స్ అంటే 5 × 60 అంటే 300 పాయింట్స్ అయినాయి. 300 పాయింట్స్ అయినందుకు మీరు గమనించండి, 300 పాయింట్స్ అయితే యాక్చువల్గా ఏ పర్సెంటేజ్లో ఉండాలి, మనకు 5%లో ఉండాలి. కానీ ఇక్కడ మనకు కంపెనీ లాస్ట్ మంత్ బిజినెస్ను ఈ 420 + 300 ప్లస్ కలిపితే 720 పాయింట్స్ అయినాయి. ఈ 720 పాయింట్స్ అయినందుకు మీకు టేబుల్ ప్రకారంగా 8% కమిషన్కి వెళ్ళిపోతారు. అంటే 300 పాయింట్స్ వస్తుంది. 300 పాయింట్కి 8% కమిషన్ అంటే 432 రూపీస్ వచ్చింది. ఇక్కడ చూడండి, బిజినెస్ తగ్గింది బట్ ఇన్కమ్ పెరిగింది. కారణం ఏంటంటే మన అక్యుములేషన్ సిస్టమ్, అంటే లాస్ట్ మంత్ బిజినెస్ను ఇందులో దీన్ని గమనించగలరు. అంతేకాకుండా థర్డ్ మంత్ మీరు ఒక చిన్న టీం పెరిగింది, బాగా వర్క్ చేశారు అని అనుకుంటే, ఒక 2500 పాయింట్స్ అయినాయి అనుకుంటే, ఒక 30 మెంబర్స్ వచ్చారనుకుంటే, ఒక 2500 పాయింట్స్ అయినాయి అనుకుంటే మనము అప్పుడు మీరు 11%కి వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే 720 + 2500 3220 పీవీ అయినాయి కాబట్టి 11% కమిషన్ 4950 వస్తుంది. మళ్ళీ సేమ్ 2500 జరిగింది, బిజినెస్ పెరగలేదు, సేమ్ బిజినెస్ కంటిన్యూ అవుతుంది అనుకుంటే 14% 6300, 2500 అంటే 17% 7650 రూపీస్. మళ్ళీ సేమ్ సిక్స్త్ మంత్ 2500 అయితే 20% కమిషన్ అంటే 9000 రూపీస్ మీకు పర్ఫార్మెన్స్ బోనస్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ అక్యుములేషన్ సిస్టంలో ప్రతి ఒక్కరూ 20% రీచ్ అవ్వడం, రావడం లేట్ అవ్వచ్చేమో కానీ అవ్వడం మాత్రం వెస్టీజ్లో పక్కాగా 20% అవుతారు. ఎవరైతే 20% అవుతారో వాళ్ళకు కంపెనీ మళ్ళీ థర్డ్ ఇన్కమ్ ఇస్తుంది. దాన్నే 20% లెవెల్ రీచ్ అయిన తర్వాత వాళ్ళకి డైరెక్టర్ అనే పోస్ట్ ఇస్తుంది. డైరెక్టర్ లెవెల్ 2001 పీవీ అంటారు. 2001 పీవీ ఎవరైతే డైరెక్టర్ ఈ 10,000 పీవీ అయిపోయిన తర్వాత ఎవరైతే 2001 పీవీ మెయింటైన్ చేస్తుంటే వాళ్ళకు థర్డ్ ఇన్కమ్ ఈ పర్ఫార్మెన్స్ బోనస్తో పాటుగా మళ్ళీ 3వ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్నే డైరెక్టర్ బోనస్ 14% ఇస్తారు. మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి. ఆ వీడియోలో నేను కొన్ని చెక్స్ కూడా పెట్టాను. ఈ డైరెక్టర్ బోనస్, పర్ఫార్మెన్స్ బోనస్ కొంతమంది చెక్స్ ఉన్నాయి, చూడొచ్చు మీరు. అంతేకాకుండా మనము డైరెక్టర్ అయినాం,
మన కింద ఒక వ్యక్తిని డైరెక్టర్ చేసామండి. మన కింద ఒక వ్యక్తి డైరెక్టర్ చేసినందుకు కంపెనీ మనకు ట్రావెల్ ఫండ్ 3% ఇస్తుంది. ఈ డబ్బు ఏంటంటే ఫారెన్ టూర్స్కి ఉపయోగపడేటువంటి డబ్బు అని చెప్తాను. అంతేకాకుండా మనం ఒకరిని డెవలప్ చేశామనే ఒకే ఒక కారణంతో మన కింద ఒక వ్యక్తి డైరెక్టర్ అయినాడు అనుకుంటే, అయితే మనం ఒకరిని డెవలప్ చేసామనుకుంటే మనం సైడ్లో మిగిలిన లెగ్ నుంచి జస్ట్ 1800 ఒక పీవీ చేస్తే చాలని చెప్తుంది కంపెనీ. అంటే ఇక్కడ టైం ఫ్రీడమ్ కోసం ఈ విధంగా బిజినెస్ను ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఫిఫ్త్ ఇన్కమ్ ఏంటి అంటే, మన కింద ఒక వ్యక్తి డైరెక్టర్ అయినాడు, అతను 2000 ఒక పీవీ బదులుగా 5625 పీవీలు మెయింటైన్ చేశారు. లేదా మన కింద ఒక వ్యక్తి డైరెక్టర్ అయినాడు, ఇతని కింద 3 డైరెక్టర్లు అయినారు, ఇతని కింద 2 డైరెక్టర్లు అయినారు అనుకుంటే, అప్పుడు కూడా కంపెనీ మనకు ఒక లీడర్ అనే వచ్చారు అని ఒక కారణంతో లీడర్ సేల్స్ అని చెప్పొచ్చు. లీడర్ సేల్స్ ఉన్నాయని చెప్పేసి LOB లీడర్ ఓవర్ రైడింగ్ బోనస్ 15% వస్తుంది. సిద్ధార్థ్ సింగ్ సార్ కింద ఇటుపక్క 24 మంది, 24 మెంబర్స్ పైన ఉన్నారండి డైరెక్టర్స్. అందువల్ల ఆయనకు పర్ మంత్ వచ్చేసి 66 lakhs వస్తుంది. కారణం ఏంటంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఎవరిదైనా చెక్ చూసుకున్నట్లయితే 1 lakh కానీ 2 lakhs కానీ 3 lakhs కానీ చెక్ చూసినట్లయితే అందులో 50% ఆఫ్ ది లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. అంటే ఇది మన కింద డైరెక్టర్స్ పెరిగే కొద్దీ ట్రావెల్ ఫండ్ పెరుగుతుంది, డైరెక్టర్ బోనస్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా నెక్స్ట్ 6వ ఇన్కమ్ ఏంటంటే స్టార్ డైరెక్టర్ అంటారు. స్టార్ డైరెక్టర్ ఏంటంటే మన కింద ఆల్రెడీ ఒక డైరెక్టర్ అయినాడు, ఇంకొక 2 చేసాం, కంప్లీట్గా 3 డైరెక్టర్లను చేసి 3 నెలలు డైరెక్టర్ బోనస్ తీసుకున్న తర్వాత మనకు కంపెనీ 4th మంత్ నుంచి కార్ ఫండ్ ఇస్తుంది. కార్ ఫండ్ ఎంత 5% ఇస్తుంది. తర్వాత మన కింద 3 డైరెక్టర్లు అయినందుకు మిగిలిన లెగ్ నుంచి జస్ట్ ఒక 1000 ఒక పీవీ మనం మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే దాదాపుగా 50% మనకి ఇక్కడ సైడ్ వాల్యూమ్ తగ్గిపోయినట్టే. ఇది 3000 నుంచి 60,000 దాకా మనకు వస్తుంది. అంతేకాకుండా 3 మెంబర్స్ కంప్లీట్ అయిపోయినారు, ఇంకో 3 మెంబర్స్ కంప్లీట్గా 6 మెంబర్స్ని డైరెక్టర్ చేసి 3 నెలలు వాళ్ళని డైరెక్టర్ బోనస్ తీసుకునేటట్టు చేసినట్లయితే 4th మంత్న నుంచి మనకు కంపెనీ హౌస్ ఫండ్ ఇస్తుంది 3%. ఇది 5,000 నుంచి 80,000 దాకా పర్ మంత్ వస్తుంది. ఏ కారణం చేత అయినా సరే మన కింద ఉన్నటువంటి డైరెక్టర్లు 5 మంది మనకు మెయింటైన్ కాకపోయినా, ఒక వ్యక్తి మనకు మెయింటైన్ అయినా, అంటే నేను చెప్పినటువంటి సిల్వర్ డైరెక్టర్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే డైరెక్టర్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ అండ్ హౌస్ ఫండ్ కూడా ఇస్తానండి. బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయని ఒకే ఒక కారణంతో కంపెనీ అంటే 1 time అచీవ్మెంట్ అని కూడా ఇందులో మనం చెప్పొచ్చు. ఇంతవరకు మీకు కాన్సెప్ట్, కంపెనీ అండ్ మార్కెటింగ్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రోడక్ట్ గురించి మనం చూసుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్ గురించి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయండి, మీరు చెక్ చేసుకోవచ్చు. నేను బ్రీఫ్గా చెప్తాను. వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆయుష్ శాంతి ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ కేర్ ప్రొడక్ట్ ఉన్నాయి, హెల్త్ ఫుడ్ ఉన్నాయి, పర్సనల్ కేర్ ఉన్నాయి, ఓరల్ కేర్ ఉన్నాయి, హోమ్ కేర్ ఉన్నాయి, ట్రూ మ్యాన్ సంబంధించినవి ఉన్నాయి, స్కిన్ ఫార్ములాకు సంబంధించిన స్కిన్ ఫార్ములా అండ్ స్కిన్ ట్రీట్మెంట్ కోసం ఉన్నాయి. అంతేకాకుండా అగ్రికల్చర్ పర్పస్ ఉన్నాయి, మరియు మిస్టర్ ఆఫ్ మిలాన్ అంటే కలర్ అండ్ కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. హెల్త్ సంబంధించినవి చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. హెల్త్ గురించి మన కంపెనీ చాలా బెస్ట్ ట్రైనింగ్స్ ఇస్తుంది, దాన్నే సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ అంటారు. ఆయుష్ శాంతి ప్రొడక్ట్స్ హెల్త్ సంబంధించిన హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. స్పెర్లినా, నోని, కార్డియోకేర్ సంబంధించిన ప్రొడక్ట్స్, ఇలాగా డైలీ నీడ్ బేస్డ్ ప్రొడక్ట్స్ కూడా మనకు ఇందులో ఉన్నాయి. అంటే సోప్స్, పేస్ట్, షాంపూ, టీ, కాఫీ, ఆయిల్, ఇలాగా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనకు ఈరోజు ఈ ప్రొడక్ట్స్ లేనిది పని జరగదు, అలాంటి ప్రొడక్ట్స్ కూడా మనకు ఇందులో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి.